బ్రేకింగ్ న్యూస్ న్యూ ఇయర్ వేళ హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టుబడుతున్నాయి. హైదరాబాద్ మల్కాజ్గిరి ఎస్ఓటీ పోలీసులు భారీ డ్రగ్స్ రాకెట్ ను ఛేదించారు. 2 కేజీల పప్పీ స్ట్రా మత్తు పదార్థం స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్ నుండి వస్తుండగా కీసర పోలీస్ స్టేషన్ పరిధి యాదగిరిపల్లి చౌరస్తాలో పోలీసులు కాసి పట్టుకున్నారు. 2 వ్యక్తులు రాకేష్ బిస్ట్రై, కరణ్ సింగ్ లను అరెస్ట్ చేశారు పోలీసులు. వారి వద్ద నుంచి ఒక టాటా ఏసీ ట్రాలీ ఆటో, 2 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. గచ్చిబౌలిలోని క్వాక్ అరేనా పబ్ లో డ్రగ్స్ ను గుర్తించారు పోలీసులు. డ్రగ్స్ తీసుకున్న 8 మందిని అరెస్ట్ చేశారు. వారిని టెస్టులు జరపగా పాజిటివ్ గా తేలినట్లు గచ్చిబౌలి పోలీసులు తెలిపారు. పార్టీలో డ్రగ్స్ తీసుకున్నారా లేక బయట తీసుకుని వచ్చారా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. న్యూ ఇయర్ వేడుకల పేరుతో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ సిపి సివి ఆనంద్ వార్నింగ్ ఇచ్చారు. డ్రగ్స్ పై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. రహస్యంగా డ్రగ్స్ వినియోగిస్తే పబ్బులు, నిర్వాహకులపై చర్యలు తప్పవన్నారు. షీ టీమ్స్ ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్ లో పట్టుబడితే చర్యలు తీసుకుంటామన్నారు సిపి. వేడుకలు నిర్వహిస్తున్న ప్రదేశాలలో తప్పకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సివి ఆనంద్ సూచించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, పాకిస్తాన్ రాజస్థాన్ నుంచి కూడా తీసుకురావడం జరిగింది. దాదాపు పోలీసులు అన్ని రకాల కోణాల్లో కూడా దర్యాప్తు ముమ్మరం చేశారు. దానితో పాటు చెక్ పోస్ట్ లో కూడా తనిఖీలు ముమ్మరం చేసినటువంటి నేపథ్యంలో నా దగ్గరికనే ఇవాళ ఈ యొక్క పాకిస్తాన్ 2 కేజీల వరకు కూడా దొరికినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. రాచకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా అలర్ట్ అయ్యారు. ఎందుకంటే నిన్నటి నుంచి కూడా మనం చూసాం, గచ్చిబౌలిలో కూడా 8 మందికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనేది ఇవాళ గట్టిగా ఉంటాయి కాబట్టి ఈ నగర శివార్లో ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా ఈ యొక్క మొత్తం న్యూ ఇయర్ ఈవెంట్స్ అవన్నీ కూడా అరేంజ్మెంట్ చేశారు. సో వీటిలో విరివిగా డ్రగ్స్ వినియోగం అనేది ఖచ్చితంగా ఉండే అవకాశం ఉన్నట్టు నేపథ్యంలో పోలీసు దాని దగ్గరగా చర్యలు తీసుకుంటున్నట్టు నేపథ్యంగా పడుతుంది. ఆ తనిఖీల్లో భాగంగానే నిన్న ఈ పప్పీ స్ట్రా అనేది దొరికినటువంటి పరిస్థితిగా పడుతుంది. సో దాంతో పాటు ఇది చాలా హ్యూజ్ గానే ఉందని చెప్పుకోవచ్చు. రాజస్థాన్ నుండి తీసుకొచ్చినటువంటి రాకేష్ గాని, కరణ్ సింగ్ గాని వీళ్ళిద్దరిని కూడా ఇప్పటికే అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఎవరికి ఇద్దామనుకుని చూస్తున్నారు, వీళ్ళకి ఎప్పటి నుంచి ఈ యొక్క వ్యాపారం జరుగుతుంది, వీళ్ళకి హైదరాబాద్ లో ఉన్నటువంటి డీలర్స్ ఎవరు, వారు ఎవరెవరికి సప్లై చేస్తారు, ఈ లింక్ ఏంటి, మీరు ఓన్లీ ఎంప్లాయీసా లేకపోతే డ్రగ్ పెట్లర్సా ఏంటి అనే దానిపై కూడా పోలీసులు అయితే క్వశ్చన్ చేస్తున్నారు. ఇంకా చాలా వరకు కూడా ఇప్పటికే నగరంలోకి ఈ పబ్లిక్ చేరుకున్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు కాబట్టి ఆ కోణంలో ఇప్పుడు వీరందరినీ కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి. ఓకే, థ్యాంక్ యూ రానా.